చూడు రేజ్ చేస్తే క్యాప్ తీసిరు ఓన్లీ. దాంట్లో చిన్న చిన్నవి పలిగిపోయిన వెళ్తున్నాయి. దాంట్లో ఇది పోయిందనమాట. ఇప్పి చెక్ చేసిరు. ఇదైతే మిర్చిపల్లి నేనైతే ఇంతవరకు ఎవరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. యాక్చువల్లీ మేము నైట్ కొత్త ఫ్యాన్ తీసుకున్నాం. మన బండిలో ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయింది. దీన్ని స్విచ్ చేసి టక్క కొడితే వస్తుంది. దీంట్లో పోయినట్టుంది. ఇంకా అది రిపేర్ చేయడం ఎందుకని చెప్పేసి చూపిస్తుంది. చూడరు ఇప్పుడు ఆన్ చేసే ఉంది. గట్టిగా కొడితే చిన్నగా వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇక ఒక 2 నిమిషాలు దిగుతుంది, ఆగిపోతుంది. అది కూడా స్పీడ్ తిరగదు. పోయింది, మళ్ళీ పోయింది. కొత్త ఫ్యాన్ తెచ్చినాం. ఇక ఇది ఎట్ట తిరుగుతుందో చూడాలి. ఇది కంపెనీ కాదు, ఇది ఉత్తదే మొట్ట గోల్డ్ అంట. మొట్ట గోల్డ్ కోబ్రా. అసలు ఏంటి కోబ్రా, ఎవరైనా సరే బండ్లలో కోబ్రానే వాడతారు. కోబ్రా అయితేనే మంచిగా ఉంటుంది. కూలర్ ఉంది కానీ మనకు ఆ కూలర్ ఏమవుతుందంటే బండి స్టార్ట్ చేసినప్పుడే ఆ కూలర్ వాడుకోవాలి, లేకపోతే ఇన్వర్టర్ డౌన్ అయిపోతుంది, బ్యాటరీలు వీక్ అయిపోతాయి. చలో ఇప్పుడు చూద్దాం, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కరెక్ట్ తిరుగుతుందా, గాలి వస్తుందా రావట్లేదు అని. ఉల్టా పల్టా అయింది అనుకో, మళ్ళీ పిక్ చేసినాక మళ్ళీ ఇప్పాలి. అయినా ఓకే, బయలుదేరుతున్నాం. ఇక డీజిల్ కొట్టించేసుకోవాలి. ఇక్కడ ఫుల్ చేసుకుంటే మళ్ళీ మనం బార్డర్లో ఇక బండ్లు వెనకాల ముందల ఫుల్ పెట్టిరు. చూడు కరెక్ట్గా. ఇట్లా లైన్ పెడితే బండ్లు కట్ అయిపోతాయి. ఇక్కడ అడ్డం దొడ్డం పెడితే ఏందని ఒక పార్కింగ్ లెక్కన పెట్టారా. ఏం బండ్లు కట్ అవుతలేదు బండ్లు. ఈయన జర వెనకకు వస్తే బండి మంచిగా కట్ అవుతుంది. కానీ రాడి లెఫ్ట్ కట్ చేసుకో, లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ కట్ చేసుకో బండి. రాడి రాడి రైట్ గుడు. దోస్తులో ఆయిల్ అయితే 25,000 పట్టింది. రేట్ ఎంత రా నాయన, 25,000. చలో బయలుదేరుతున్నాం. ఆయిల్ అయితే కొట్టించినాము. రైట్ పోదాం. చలో దేవుడు ఏముంటుంది. అయ్యో నాయన ఏం చేయాలి, మా బాధలు దేవుని ముట్టు చెట్టు ముట్టారా నాయన. చలో అదే బండికి అయితే అన్ని డెకరేషన్ లైట్ గీట్ మంచిగా కల్పించిన జబర్దస్త్ ఏకదమ్ పులి ఎట్లా గాన్ రాట చూడు చిరుతగాండు. రాడే స్వామి, లైట్లే రాదే స్వామి. కట్ చేసుకో. నైట్ మొత్తం 1:30 తీసుకున్నా. 7 గంటల దాకా నేను నడిచిన. పొద్దున ఆయనకి ఇచ్చి తెచ్చి బాల్కనీలో పెట్టుకుని అన్నం వండుకొని తిని మళ్ళీ తానాలు చేసి శుభ్రంగా జంపు జలా వెళ్తున్నాం. ఇక ఇప్పుడు ఐటుంది అన్ని జగను. ఇది అది ఐటుంది ఎక్కువ వస్తుంది. చూసావుగా నువ్వు, నేను ఆగన్నా. ఇప్పుడు వచ్చేసి 260 కిలోమీటర్లు వచ్చినాం. బేల్దా నుంచి స్టార్ట్ అయ్యి కలకత్తా సిటీ అన్ని దాటేసి కృష్ణానగర్ ఇట్లా మొత్తం దాటేసి ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. ఈరోజు మా ఇద్దరి బర్త్డే, నాది బర్త్డే, తాతది, ఇద్దరిది బర్త్డే అనమాట. ఇవాళ బర్త్డే కాబట్టి మంచి ఒక స్వీట్ రెసిపీ ఏదైనా ఒకటి తయారు చేస్తాం. గులాబ్ జామున్ లేకపోతే ఏదైనా స్వీట్ కేక్ సంథింగ్ ఏదో ఒకటి అయితే మన బండిలో ప్రిపేర్ చేస్తాం అనమాట. గిన్నెలు ఇట్లా కట్టుకొని వచ్చినాం. ఇప్పుడే మంచిగా నీట్గా వంట చేసుకుంటానికి మళ్ళీ ముందర వెనక నీళ్ళు దొరకకపోతే ఇబ్బంది అవుతుందని. తెలుసు ఏమైనా ఇవాళ మన బర్త్డే లే హ్యాపీ బర్త్డే తాత. తాత మన ఇద్దరు బర్త్డే అయ్యా, మంచిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏ వేస్తావు ఇవాళ నువ్వు డ్రెస్? యాక్చువల్ మేము లాస్ట్ టైం కాక అంతకుముందు బర్త్డే చేసుకున్నప్పుడు తాతకి పంచ, వైట్ షర్టు, రుమాల్ గిమాల్ అన్నీ కొనిచ్చినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ తాతకి సేమ్ అట్లనే మంచి వైట్ అండ్ వైట్ మొత్తం పంచానా లేకపోతే పాయింట్ అన్న ఏదన్నా. చలో స్నానం చేసుకొని ముందరికి వెళ్ళి మంచి ఏరియా, పెద్ద ఏరియా ఉన్న దగ్గర మార్కెట్, ఈర్కెట్, బట్టలు, కేకులు అన్నీ దొరికే దగ్గర ఆగుతాం. అక్కడనే కేక్ తీసుకుంటాం, కొత్త బట్టలు తీసుకుంటాం. ఇంకా మంచిగా తాతకు టోపీ రెడీ చేసేసి ఇద్దరం అయితే ఒకరు కేక్ కట్ చేయించుకొని తినిపించుకుంటాం. ఇట్లా ఇక స్నానాలు చేసినాం, బయలుదేరుతున్నాం ఇక చిన్నగా. తాతయ్య ఎలాంటి డ్రెస్ వేస్తాడో ఏమో ఇవ్వాలి, చూడాలి. అందరు మంచి వంటలు చేసుకుర్రు, తింటుర్రు. మేము వంటలు లేవు, గింటలు లేవు. నైట్ అంతా జర్నీ చేసుకుంటూ వచ్చి ఆపి అనుకున్నాం. ఇక ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పోలీసులు మాత్రం మస్తు అంటే మస్తు మంచిగా అయిపోయింది.
అప్పుడు ఎట్లుంటుండే ప్రతి ఒక్కరు ఆపుతా ఉండే హైట్ లోడ్ బండ్లు అయితే ఇంకా టార్చర్ చూపిస్తుండే. ఒక్క పోలీసు వాళ్ళు లేరు, టోల్ గేట్ల దగ్గర పోలీసు వాళ్ళు లేరు, ఎవరు లేరు, అన్ని వీకేసారు, ఒక్కరు కూడా ఆపలే అసలు. ఏడ కూడా ఒక్కరు కూడా ఆపలేరు, హాయిగా వచ్చేసినాం. ఇంత ముందులా లేదు, ఎవరైనా రావచ్చు. ఇక ఆ పోలీసు వాళ్ళ టార్చర్కే చాలా మంది రాకపోయేది. ఇప్పుడు టార్చర్ అనేది లేదు. మనం ఆల్రెడీ కలకత్తా సిటీ మొత్తం దాటేసి వచ్చేసినాం కాబట్టి ఒక్కరన్నా ఇంత ముందుకు ఎట్లా ఆపేది అసలు. ఆ టోల్ గేట్ల అక్కడ అడుగు అడుగున ఆపేది, బార్గెట్ పెట్టి ఆపేది. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఇక ఫ్రీ అయిపోయినా మొత్తం. ఇక కలకత్తా సైడ్ కూడా ఇక్కడ మేము ఇప్పుడు ఫరక్కా బ్రిడ్జి దగ్గరకు వచ్చినాం. ఈ ఫరక్కా బ్రిడ్జి మీద చూస్తున్నారు కదా, అక్కడ కొత్త బ్రిడ్జి అది ఓపెన్ అయిపోయింది. ఆపోజిట్లో వెహికల్స్ వస్తలేదా అని చూస్తున్నాం. అక్కడి నుంచి వెళ్తున్నాయి వెళ్ళేటి అన్ని. మన పోయే వాళ్ళు కూడా పంపిస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనుకుంటా. పోయే వాళ్ళకు దారి లేదు, ఓన్లీ అక్కడి నుంచి రిటర్న్ ఇటు సైడ్ వచ్చే బండ్లకు మాత్రం బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు. టెన్షనే లేదు, ఇక సంపరించుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ట్రాఫిక్ జామ్ అవుతా ఉండేది ఈ బ్రిడ్జి మీద. బ్రిడ్జి కూడా బాధపడుతుంది కాబట్టి ముందు ముందు జాగ్రత్తగా చేసేసారు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాం. బాగానే ఇంత తొందర ఫాస్ట్గా చేసేసారు వర్క్ అయితే. భలే అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేసింది ఇది బ్రిడ్జి. దీని మీద 2 బండ్లు పోవాలంటే ఇంత బ్రిడ్జి మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది. అటు స్టార్టింగ్లో ఇటు ఎండింగ్లో. ఇక్కడ సైడ్ రైలు పోతుంది, అక్కడ సైడ్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది. భలే ఉంది అసలు. ఇక్కడ పక్కన ఆపుకున్నాం కేక్ తెచ్చుకుందాం అని అంటే ఏడ కూడా మనకు అసలు బేకరీలు కనిపిస్తలేవు. ఏడ అయినా సరే అక్కడ దుల్లియా అక్కడ అయినా అక్కడ దొరకలే. ఇక్కడ కలియా చౌకి చాలా పెద్దది, ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి దాటేసి వచ్చినాం. ఆ ట్రాఫిక్ జామ్ ఉంటే ఆడ పెడితే మొత్తం స్మెల్, పక్కన మురికాలు ఉంది, స్మెల్ వస్తుంది. ఇక్కడ ముందర పెట్టుకొని పోతాం. ఇక టూటో ఎక్కిపోయి తాత ఇవాళ లిచ్చి పండ్లు తింటాడంట. ఆ పండ్లు చూసి రోడ్డు మీద ఎర్ర పండ్లు ఏంటి అని అడుగుతుండో. తీసుకొని వస్తాం, బండిలో నాకు ఒలిచి పెడతాడు, ఆయన 2 తింటాడు. బర్త్డే పూట నోరు తీపి చేసుకుంటాం. ఇక లిచ్చి పండ్లు తిని చూస్తారు కదా, చెట్లు చూడుర్రి, దానికి ఎట్లా గుత్తులే ఉన్నాయి ఎర్రగా కాయలు. అయ్యే లిచ్చి ఫ్రూట్స్. ఇక్కడ సైడు బాగా వండుతాయి. ఈ ఏరియాలో మొత్తం లిచ్చి ఫ్రూట్స్ చాలా ఉంటాయి. అక్కడ తోటలు అన్నీ అయ్యే. ఇది తీసుకొని మనకి చాలా తక్కువకి అమ్ముతారు మార్కెట్లో. మనం ఇప్పుడు మన సైడ్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. పావు కిలోనే 100 రూపాయలు 120 రూపాయలు చెప్తారు. ఇక్కడ సైడ్ ఎంత ఉంటుందో చూద్దాం కాస్ట్. ఇరికి కూర్చోపోతా ఇల్లా గింత బండి గడ్డి బుర్కలా ఎంతమంది కూర్చోబెట్టిన 3, 6, 7, 8 మంది గింత గడ్డి బుర్కలా ఏం చేస్తాము. ఇక మార్కెట్లోకి వచ్చినాం. షాపులు చాలానే ఉన్నాయి. ఇలా తీసుకున్నాం తాత పోయి. ఒక లింగి, ఒక షర్టు. లుంగి బోల్తేనా లుంగి వైట్ వాళ్ళ బెంగాల్లో ఏమంటారు లింగిని. ఏమో అయ్యా, తాతకు షాపింగ్ పెద్ద టాస్క్ అయిపోయింది. నాదే ఉంది ప్యాంట్ షర్ట్ అని అంటే ఎక్కడైనా కదా అంటారు. షర్టు ఎంత తాత షాపింగ్ అయితే అయిపోయిందిగా. చలో థ్యాంక్ యూ బాయ్. చలో ఒక షర్టు, ఒక లింగి. అసలు కేకులు తీసుకున్నాం, తాత క్రౌన్ తీసుకున్నాం, బ్లాస్టులు, బెలూన్స్ అన్నీ తీసుకున్నాం. మామూలుగా బర్త్డే అంటే ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి కేకులు కట్ చేయడం, ఇట్లా సెలబ్రేషన్ చేసేది. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి సెలబ్రేషన్ చేసేది. ఇప్పుడు మా బర్త్డేలు మేమే కేకులు తెచ్చుకొని, మేమే కట్ చేసుకొని, మేమే సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడో దేశం కానీ దేశంలో వచ్చి 150 రూపాయలు అంట. कितना वेट? 50 पीस रहता है एक बंडल में. 50. हाँ, 100 रुपए किलो. ఇది వచ్చేసి 150 రూపాయలు అంట. లిచ్చి ఫ్రూట్స్ అని చెప్పిన కదా. అవి కా సక్తేనా డైరెక్ట్? అవి కా సక్తేనా? अभी खा सकते हो आप. ఏమన్నా లోపల మన ముంజలు ఉన్నట్టే ఉన్నాయిగా తాత. చూడు తాత, వేసుకో ఎట్టుందే. ముంజలు ఉన్నట్టే ఉంటుంది కానీ తీయ మామిడికాయ టేస్టు, మన గ్రేప్స్ టేస్ట్, మిక్స్డ్ టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది. బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా అవుట్ఫిట్ మొత్తం చేంజ్ చేసేస్తాం, బండి లుక్ కూడా మార్చేస్తాం. పక్కడం వెరీ గుడ్. ఈరోజైతే మేము ఇక్కడ వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటున్నాం బర్త్డే. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాం. లాస్ట్ టైం ఒక ప్లేస్లో ఉన్నాం, అంత ముందుకు హైదరాబాద్లో చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఆగి చేసుకుంటున్నాం. మామూలుగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలకి చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట. లవ్లు అని చెప్పేసి, ఇంకా కొందరు ఫ్యామిలీలలో మర్డర్లు చేసుకోవడం, వీళ్ళని చంపడం వాళ్ళని చంపడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన లైఫ్లో ఒక మనిషి ప్రాణం అనేది చాలా విలువైనది. మనిషిలా పుట్టడమే మన గొప్ప వరం. అట్లాంటిది మనం ఆ మనిషి ప్రాణాన్ని ఇంత ఈజీగా తీసేసుకోవాలని అనుకుంటున్నాం. మన సొంతంగా మనంతలో మనమే. లవ్లో ఫెయిల్ అయ్యానని చెప్పేసి, బిజినెస్లో లాస్ వచ్చిందని, అప్పులైనాయి అని చెప్పేసి
ఏది వచ్చినా సరే మనం ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి మనిషి లైఫ్ అనేది. అట్లాంటి సిచ్యువేషన్లలో ప్రతి ఒక్కరు ఏదో చిన్న చిన్న డిసిజన్ తీసుకొని చనిపోతారు. దాని గురించి ఈరోజు మా పుట్టినరోజు కాబట్టి మేము పుట్టిన ఒక డే రోజు మీ అందరికి చెప్తున్నాను అనమాట. ఎవరు ఏ కష్టం వచ్చినా సరే ముందుకెళ్ళాలి, ఎదుర్కోవాలి, మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడాలి, మన ఫ్యామిలీకి మనం అండగా ఉండాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి, ఏదైనా ఒకటి కొత్త సక్సెస్ అవ్వాలని చెప్పేసి థాట్ వస్తూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మనిషి చావాలని నిర్ణయం మాత్రం అసలు తీసుకోవద్దు. మనం ఇప్పుడు చచ్చిపోయినాం అనుకో మళ్ళీ ఎప్పుడు పుడతామా మనిషిలా పుట్టమా అనేది కూడా మనకు తెలియదు. ఈ మనిషి లైఫ్ అనేది చాలా విలువైనది. మనిషిలా పుట్టడం అనేది చాలా గొప్ప. అసలు క్యాండిల్ లేదు, క్యాండిల్ లేకపోవడం వల్ల ఇప్పుడు మా తాత అయితే లైటరే ఇప్పుడు క్యాండిల్ అవుతుంది అనమాట. చేయి తాత. ఓకే, ఇప్పుడు ఇదే మా క్యాండిల్. ఇప్పుడు నువ్వు పోదావా? తాతది కూడా ఇద్దరిది బర్త్డే ఈరోజు. కూదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. మారే హ్యాపీ బర్త్డే బోలా. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తాతయ్య అండ్ మీ. చిన్న కట్టి కేక్ కటింగ్ అయితే కంప్లీటెడ్. తాత కట్. చిన్నగా బాగున్నాయి. కైసా రే? నేను పెడతా పెద్దోని కదా, నేను పెద్దోళ్ళకి ఫస్ట్ పెట్టాలి. తినం కాబట్టి కొంచెం మధ్యలో పెడతా. డబల్ రొట్టె. Another one. హ్యాపీ బర్త్డే తాత, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ తాత, ఆశీర్వదించు. డ్యూటీలో ఉన్నప్పుడు నాకు తల్లి అయినా తండ్రి అయినా సరే తాతనే నన్ను ఒక కన్న కొడుకులాగా చూసుకుంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు పొద్దుగా లేవగానే చిన్న కూర చేసి పెడతాడు. మాతో ఎంటర్టైన్మెంట్గా ఉంటాడు. పెద్ద మనిషి అయినా సరే కోపంలో మేము పని చేసుకునేటప్పుడు అదొకటి ఇదొకటి అనగానే ఒక పెద్ద మనిషిలా అనుకోకుండా కూడా మాతో ఫ్రెండ్ లాగానే ఉండి క్యాజువల్గా అట్లనే దోస్తులు ఎట్లయితే తిట్టుకుంటాం కొట్టుకుంటాం అట్లనే ఉండి వెళ్ళిపోతుంటాం. ఏం ఫీల్ కాడు. కోపడతాడు, అప్పటికప్పుడే మళ్ళీ ఏమంటే మర్చిపోతాడు. ఒక 90 వేసిందంటే మళ్ళీ అన్ని జీరో, కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. తాత హ్యాపీగా ఉండేది ఎప్పుడంటే లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది కదా తాగినప్పుడే అని చెప్పేసి ఒక కేక్ వీళ్ళందరికి పంచిపెడదాం. మా బర్త్డే మాదైతే నువ్వు తిండే ఉంది కదా. పిల్లలు మనం కేక్ కట్ చేస్తున్నాం అని చెప్పేసి మన బర్త్డేకి వచ్చారు. చిన్న అబ్బాయిలు అక్కడ పాసం ఆయన వచ్చిన మన బెంగాల్ అయికాతే ప్లేట్లు లేవు, ప్లేట్లు తెస్తే అయిపోయి వీళ్ళు వస్తారని మనం అనుకోలే. బాయ్ चलो बेलून नहीं रे, पूरा इधर उधर गिर गया. लेके जाओ, केक लेके जाओ, घर के पास दे दो. बाय. नाम क्या है भाई? గులాం మర్తుజా. గులాం మర్తుజా. ఈయన కూడా వీడియోలు చూస్తాడంట. మన బండి గుర్తుపెట్టి వచ్చిండు. వచ్చి మన బర్త్డే అయిపోయింది దాకున్నాడు పాపం. టూటో వేసుకొని వచ్చి ఏమన్నా అవసరం ఉందా లోపలికి పోదామా అని అడుగుతుండ. ఆటో తీసుకొని మనకి ఏముంది ఏం లేదు అని చెప్పినాం. ఠీకే భాయ్, థ్యాంక్ యూ. చలో మిలేంగి. బాయ్ బాయ్ రా. ఠీకే మిలేంగి. చలో 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 నవగాం. ఇదైతే మిర్చిపల్లి నేనైతే ఇంతవరకు తిన్నా. ఎవరు లిక్స్ అట ఏమో నాకేమో రాదా ఎన్నడు తినమోకమా. కానీ మనం ఎన్నడు తినలే. ఇక అయితే ఇక కొత్తగా తినబెడుతుంది. అయితే నేను చూడలే ఎప్పుడు, నిజం చెడు ఎప్పుడు తినలే. ఈ మరి ఎట్లెట్లుంటే చూద్దాని. ఓ అమ్మ చక్క చక్క తీసుకున్నావు చేసేటు. నువ్వు 2 పనులు తీస్తే ఒకటే సగం తినవా? అంటే ఇత్తు ఉండదా ఇలా? ఇత్తుంటే అది ఓ సారు నీ అమ్మ ఆడ ఉండదగ్గిన కడగా ఇత్తే ఇంతలా ఉందిగా. ఓ నాయన బాగున్నాయి దొరక పోతు తిన్నట్టు తింటున్నావు కానీ సేమ్ రొయ్యలు ఉన్నట్టే ఉన్నాయి కలర్ అయితే తెల్లగా. రోడ్డు చూడు నాయన ఎట్లా ఉందో ఏ దమ్మన గిడ కొడితే ఇక మెయిన్ అంటే రోడ్ ఇట్లా ఉన్నది అంటే
ఖరాబ్ ఉంది మొత్తం. రైట్ సైడ్ మొత్తం డివైడర్ పట్టుకుంటారు కదా అందరూ, మొత్తం ఖరాబే ఉంది. గుంటలు తిబి అంటుంది. దోస్తులు ఆయన ఈ స్పీడ్ ఉరికొచ్చిండు, గుంటలు పడ్డది బతికింది. టైర్ టాటేసి అది ఏంది ఆయన రాగరాదు, మేము పోతూనే ఉంటుంది. వామ్మ ఇంతలో చూడు గుంటలు. ఇక పోలీసు వాళ్ళు వచ్చారు మొత్తం. పోలీసు వాళ్ళు బందోబస్తు వచ్చిందా. బండి అయితే సౌండ్ కటకట సౌండ్ వస్తుంది. అసలు తరీసులు బండి వల్ల అంటే కటకట చూడు రేజ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏం పోయినట్టు ఏం సంగతి. నమస్కారం, అశోక్ లేదండి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. చెప్పండి సార్, ఏ విధంగా సహాయం చేయాలి? మేడం ఇది మా వెహికల్ ఇంజనా లేకపోతే అది సౌండ్ గట్టిగా సౌండ్ వస్తుంది. మేము ఇప్పుడు వేరే స్టేట్లో ఉన్నాం. అదే ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాం. ఇది బండి సౌండ్ ఘోరంగా వస్తుంది. రేజ్ చేసిన కొద్దీ సౌండ్ అనేది పెరుగుతూ ఉంది. బీట్ టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అది ఇంజన్లో ప్రాబ్లం కానీ బండి మూవ్ అవుతుంది. ఎంత స్పీడ్గా మూవ్ అవుతే అంత ఘోరంగా సౌండ్ వస్తుంది అనమాట. ఓకే చెప్పండి, వెళ్తాం. ఇది వెస్ట్ బెంగాల్లో సిలిగురి దగ్గర. ఓకే 985303. ఓకేనా సార్? ఓకే అండి, ఓకే సార్. అశోక్ లేలాండ్ హెల్ప్ లైన్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంప్లైంట్ రేజ్ చేస్తే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ నుంచి ఇంకో నెంబర్ నుంచి ఇంకో నెంబర్. ఇక వాళ్ళకి చేస్తున్నాం, ఫోన్ లిఫ్ట్ చేస్తాను, వెళ్ళిపోతున్నాం. ఇక డైరెక్ట్ షోరూమ్కి. ఇక खराब हो गया भाई, गाड़ी खराब हो गया. हमारे भी टेंशन रहता ना भाई, ऐसा बात नहीं करना भाई. बंक में रखने का चांस रहता है ना हमारा. गुस्सा होने का जरूरत नहीं ना भाई, गुस्सा हो जाएगा तो क्या आता. ఎవరు చూడు తిట్టేటోడే నాయన. టక్క 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 సౌండ్ చూడు ఎట్టు వస్తుందో. ఇది వచ్చేసి కరెక్ట్గా గోష్పుకూర్ అంట. గోష్పుకూర్ అనే ఊర్లో ఉన్నాం మనం. ఇక్కడనే షోరూమ్ ఉంది గోష్పుకూర్ అనే ఊర్లోనే, 1 కిలోమీటర్ వెళ్తే ఉన్నది. బంకులలో కూడా గిట్లున్నారు చూడు. రే మా బండి ఖరాబ్ అయిందని బాధ చెప్పుకుంటుంటే కూడా వినకుండా నీ బండి ఖరాబ్ అయితే మేమేం చేయాలి రా బాయ్, బండిది ఫస్ట్ నువ్వు బయట పెట్టుకోని అంటుంది. లైట్ నుంచి ఆపుకున్నాం కదా, ఇక వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందిలే. మనం కూడా అర్థం చేసుకొని పోతున్నాం, ఏం చేస్తాం. వాస్తవానికి బంకులలో ఆపుకొని కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పుకుంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా అలా అర్థమే చేసుకుంటలేరు అసలు. చలో షోరూమ్కి అయితే పోదాం, చూద్దాం ఏమంటారు వాళ్ళు. ఇంజన్లో సౌండ్ అంతగానో వస్తుంది, టక్ 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 అని. ఏది మన బూర్మిఠాయి అమ్ముతారు చూడు, చిన్నప్పుడు బూర్మిఠాయి గిట్నే అమ్మేది. బూర్మిఠాయి అమ్మితే డబ్బా ఉంటుంది కదా, పెయింటింగ్ డబ్బాకి ఒక కట్టెపుల్ల పెట్టి వెనక పెట్టేది. ఇక ఆ గిర్రె ఎంత స్పీడ్గా పోతే అంత టక్ 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 మళ్ళీ స్లో చేయగానే చిన్నగా ఎత్తుంది చూడు. దీనికి అదే పరిస్థితి, టక్ 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 టక్. మళ్ళీ ఇప్పుడు రేట్ చేయగానే టక్ 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 అని కొట్టుకుంటుంది. ఆ బండి ఇప్పుడు టక్ టక్ కొట్టుకొని ఆ ఇంజన్లో ఏదన్నా ఒకదాన్ని తలిగిపోయి మొత్తం కూర్చున్నది అనుకో, బండి ఇన్ని ఆగిపోయింది అనుకో, కథం. ఇక అప్పుడు కంప్లైంట్ రేజ్ చేస్తారు. ఇక బండి ఇట్లా ఇంజన్లో సౌండ్ వచ్చి కొట్టుకొని ఆగిపోయిందమ్మా అని అంటే, అరే మరి అప్పటిదాకా ఎందుకు కంప్లైంట్ చేయొచ్చు కానీ అట్లా అంటారు. మళ్ళీ ఇప్పుడు మనం ముందుగా కంప్లైంట్ చేస్తున్నాం, బండి రన్ అవుతుంది కదా, ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేయలేము, మీరు నెంబర్ ఇస్తాం, పోరి డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి అంటారు. ఏం చేయాలి? ఇంజన్ సౌండ్ అని అన్నప్పుడు ఇంజన్ పెద్దది కాబట్టి, మెయిన్ పార్టే ఇంజన్ కాబట్టి ఇంజన్ గురించి వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయాలి. ఇక్కడ చూస్తారు కదా అశోక్ లేలాండ్ సర్వీస్, మొత్తానికైతే దగ్గరనే ఉంది, వచ్చినాం. మరి వాళ్ళు ఏమంటారో లోపల పోతే నాకైతే గడగడ అంటుంది. అది ఇప్పిన దాకా టెన్షన్ అయ్యి ఇట్లాంటి పనులు పెట్టినాడు పెద్ద. ఇక లోపలికి పోతుందా బండి, బయటనే పెట్టుకోవాలా? లోపలికి పోతుంది కానీ చిన్నగా ఉంది జర. ఇంత పొద్దుగాలనే లోపల రారు. ఇక ఓలో ఒకరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. కంప్లైంట్ రేజ్ చేస్తున్నాం, ఏ టైంలో అయినా సరే వస్తారు. ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి మనం పొద్దున వాళ్ళు వచ్చిన దాకా 10-11 గంటల దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు 9:30కి వస్తారంట. 9:30 దాకా మనం ఇక ఏదో వంట గింట పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకుందాం. ఈ పాటికి ఆల్రెడీ వెళ్ళిపోదాం, దగ్గర బార్డర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పని చేయబట్టి నైట్ మొత్తం బండి ఆపేయాల్సి వచ్చింది.
ఏందో ఏమో నాకు ఇది ఇప్పిన దాకా టెన్షన్ గుడగుడ అంటది పానం. ఇంజన్ పని పెడితే మాత్రం మళ్ళీ ఇక్కడ 2 days టైం వేస్ట్ అయిపోతుంది. అంత ఇప్పాలే లోపల ఏం పోయిందో ఏందో ఎంత లేస్తుంది అసలు. లోపల రావటం చిన్న పోదండి, ముందు పోయి వెనక రివర్స్ రా. అయ్యి టైర్ నొక్కేస్తుంది, పొలికి షోరూమ్ ముందర మా చిన్న పోసుకుంటామైందో అమ్మ వెళ్తుకోట కదా. లెఫ్ట్ చేసుకో అయ్యి చూడు, అక్కడే చూడు. కట్ చేయి, ఫుల్ కట్ చేయి, ఫుల్ కట్ చేసుకో. రాడి జర ముందు పోయా, రైట్ చేసుకో. పోరే थोड़ा मट्टी डालते क्या शोरूम में आते कि तो कर जाए, लेफ्ट कर जाए, इसको कर जाए. आगा थोड़ा आगे వెళ్తే రాగరాలు నాయన. వీళ్ళు వచ్చారు రావుతుంది బండ్లు రోడ్డు మీద ఉంటే వచ్చారు. పడి బో సీదా కరో చక్క చేసుకో. రాడి కట్ చేయి, లెఫ్ట్ కట్ చేయి. రాడి దబత్ సీదా ఇక చక్క పడి రైట్గా ఉండు. రైట్ పోనీ थोड़ा लेफ्ट पట్టుకో, కొంచెం లెఫ్ట్ పట్టుకో. वन नंबर रास्ता सारो 32. डीजल कितना होगा टंकी में? हाफ टैंक लाल बत्ती हाफ से कम। आरसी कागज वगैरह है गाड़ी में? इंश्योरेंस है, रोड टैक्स, लाइसेंस, हेडलाइट, इंडिकेटर, पार्किंग लाइट, बैटरी, स्टेपनी है? नहीं है स्टेपनी है, तिरपाल है, टूल बॉक्स है, जैक तो 3, फायर सिलेंडर आग बुझाने वाला, म्यूजिक, वीडियो नहीं है? वीडियो भी है, ठीक है. अच्छा आपका मोबाइल नंबर बोलिए तो. వర్క్ అయితే స్టార్ట్ చేసిరు, చూస్తారు కదా. కింద నట్లను నిప్పేసి ఆయిల్ మొత్తం తీసేసారు, ఇంజన్ ఆయిల్ తీసేసి ఇంజన్ మొత్తం ఇప్పుడు కిందికి చేసేస్తారు అనమాట. ఇంజన్లోనే అంట ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏందనేది ఇప్పిన తర్వాతనే మనకు తెలుస్తుంది. మేజర్గా పెద్ద ప్రాబ్లం అయిందనుకో మనకి ఇక పార్ట్స్కి చిన్న వాటికి ఖర్చులకి డబ్బులు అయితే కానీ ఇంజన్లో మాత్రం మనకు వారంటీ ఉంటుంది అనమాట. చూద్దాం ఇప్పుడు మొత్తం ఇప్పిన తర్వాత పరిస్థితి ఏందనేది. ఈ యాక్చువల్ నిన్న మా బర్త్డే అన్న సంతోషం కూడా లేకుండా అయిపోయింది మాకు. రాత్రి నుంచి ఇదే టెన్షన్తో ఉన్నాం, ఇదే టెన్షన్లో ఉండిపోతున్నాం అనమాట. పోయి బర్త్డే రోజే మాకు ఇంత పెద్ద పని పెట్టింది, ఇంజన్ పని. అవసరం కొత్త బండి, అసలు ఇంజన్లో అంత ప్రాబ్లం రావద్దు కానీ ఇంత సడన్గా ఇంత తొందరగా ప్రాబ్లం వచ్చింది. క్లచ్ ప్లేట్లోనైనా అట్నే వస్తుంది, ఇంజన్ అయినా అట్నే వస్తుంది. మెయిన్ పార్ట్స్ అన్నీ మేజర్ పార్ట్సే పని పెడుతున్నాయి మనకి. చిన్న ఎప్పుడు కూడా ఏ వర్క్ పెడతలే. మనం అన్ని టైం టు టైం వర్క్ ఉంటాయి, టైం టు టైం చేపిస్తాం ఏదైనా సరే. ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది ఏందనేది మొత్తం ఇప్పిన తర్వాత దాన్ని మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఏం జరుగుతుందేమో. తీసిర్రు బయటికి, క్యాప్ తీసిర్రు ఓన్లీ. దాంట్లో చిన్న పలిగిపోయిన వెళ్తున్నాయి ముక్కలుగా. ఏమో పోయింది నాయన, పెద్ద పని పెట్టినట్టుంది. ఓరి దేవుడు, నా బతుకు ఆగం అయిపోయింది దేవుడా. ఏమో ఇరిగిపోయినాయి ముక్కలు, అందుకనే కటక్ 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 వస్తుంది సౌండ్. దేనియో నాయన ఈ మరి. চাপাগুলো দেখতো, কোন চাপাটা ফেলে বেশি দেখ। బేరింగ్దే ఇది, బేరింగ్ ముక్కలు దగ్గర ఉంచు. మళ్ళా మొత్తం దింపితే తెలుస్తుంది. దీంట్లోనే మనకి ఇంజన్ ఆయిల్ అంతా ఉండే స్టోర్ అయ్యేది. ఎట్లుందో చూడ, పెద్ద గిన్నె ఉన్నట్టు ఉంది. వాష్ బేసిన్ ఉన్నట్టుంది. నీళ్ళు కడతారు లోటలల్లో, అట్లుంది. ఇదే అనమాట మన మెయిన్. ఇందులో ఉంటుంది, ఇందులో ఉండి మనకి జాలీలో నుంచి ఇదంతా కూడా ఆయిల్ పైకి గుంజుతుంది అనమాట. ఫిల్టర్ చేసుకుంటుంది, పైన అన్నిటికీ సప్లై చేస్తూ ఉంటుంది. మెయిన్ పార్ట్ ఇందులో ఉంటుంది. ఇట్లా నుంచే వెళ్ళిపోతుంది మనకు ఆయిల్. దీని నిండా ఆయిల్ ఉంటుంది, దీంట్లో ఇది ఉంటుంది. దీనిపై నుంచి ఇట్లా సప్లై అయిపోతుంది. ఇది ఒక ఫిల్టర్ లాగా అనమాట మనకి. చూస్తారు కదా, జాలీలాగా ఉంది. ఇదంతా కూడా దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఈ కనెక్టింగ్ బేరింగ్లు అనేటివి మనకి 6 ఉంటాయి. చూద్దాము మనకు తర్వాత. ఇప్పుడు కిందికి పోయి ఒక్కొక్కటి కౌంట్ చేసి చూపిస్తాను నేను.
చలో దా తాత బెస్ట్ జరు ఒకసారి ఇక్కడ నేను చూపిస్తా. ఇక్కడ చూస్తారు కదా ఇయే కనెక్టింగ్ బేరింగ్స్ 1 2 3 4 5 6 ఉన్నాయి. దాంట్లో ఇది పోయిందనమాట. ఇప్పి చెక్ చేసిరు. ఇది కూడా ఇవన్నీకి ఇప్పి చెక్ చేయాలి వాస్తవానికి అయితే. అదొక్కటి పెట్టిన తర్వాత మళ్ళీ మనకు సౌండ్ వచ్చిందనుకో మిగతా అన్ని ఇప్పుతారు. ఇంతసేపు అది ఓన్లీ మనకి కనెక్టింగ్ బేరింగ్ ప్రాబ్లమ్ అని అన్నారు. అయితే ఇది క్రాక్ వచ్చింది కదా, మళ్ళీ వేసి పంపించినాం అనుకో ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇంజన్ అంతా కిందికి దింపి లోపల పైనుంచి చెక్ చేయరు ఒకసారి, పైన కూడా ఏమైనా సౌండ్ వస్తుందా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఆ చిన్న ఈ కనెక్టింగ్ బేరింగ్ అరిగిపోయినందువల్ల అంత టక్క సౌండ్ రాదు కదా అని చెప్పేసి మళ్ళీ పై ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మేనేజర్ కూడా చెప్పిండంట. ఇప్పుడు ఈ అంతా కిందికి దింపేసి మనకు పార్ట్స్ ఏం పోయినా చూసి ఒకవేళ పార్ట్స్ ఇక్కడ దొరుకుతానో ఇక్కడ వేస్తారు. చిన్న పార్ట్స్ అయితే ఒకవేళ పెద్ద పార్ట్స్ ఏమైనా పోయినట్టుంటే మాత్రం ఇంజన్ ఇప్పిన తర్వాత చెన్నై నుంచి రావాలంట. మనకి ఎట్లేదన్నా కానీ చెన్నై నుంచి రావాలంటే మాత్రం కంపల్సరీ టైం పడుతుంది, ఈజీగా 2-3 డేస్. మనకి ఇది ఒక్కటే బేరింగ్ ప్రాబ్లం అయితే, కనెక్టింగ్ బేరింగ్ ప్రాబ్లం అయితే మనకు సాయంత్రం వరకు బండి ఇచ్చేసేటోళ్ళు డెలివరీ. కానీ మరి ఏం చేద్దాం చూద్దాం. మనకి ఎప్పుడైనా ఏదైనా పని చేపిద్దామంటే మన పనికి సంబంధించిన బండ్లే ఉంటాయి ఈ షోరూంలో కూడా. క్లచ్ ప్లేట్లకు సంబంధించిన పని చెప్తే క్లచ్ ప్లేట్ల బండ్లు ఉంటాయి. వాడు చూస్తురుగా మనది ఇంజన్ పని పెట్టింది, అక్కడ ఇంజన్ ఇప్పి పెట్టిరు. బండి ఒక కొత్త ఇంజన్ వచ్చింది, అటు వారంటీకి వచ్చిందా మరి అది డైరెక్ట్ పైసలు పెట్టి తెప్పించుకున్నారు. పాత బండి ఉంది అది అక్కడ బాక్స్ ఇంజన్, అది కొత్త ఇంజన్ వచ్చింది. మరి అదంతా తీసేసి ఇది ఎత్తట్టు. ఇక ఏమో నాయన నాకైతే అంత టెన్షన్ అవుతుంది. వైరింగ్ మొత్తం దీంట్లో నుంచి అన్ని దాన్ని సపరేట్ చేసేస్తారు. ఇక బంపర్ ఇప్పేస్తుండ్రు, బంపర్ నట్లు. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే ఇట్లా జర్నీలలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి, కానీ అవి మేజర్ ప్రాబ్లం అయితేనే బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. చిన్న అయితే సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాం. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.